विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद हिज डिवाइन ग्रेस अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भगवद गीता यदातदम की जय। ఏడవ అధ్యాయము అధ్యాయము 7 17వ శ్లోకము. తేషాం జ్ఞానే నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. ప్రతిపదార్థము. తేషాం వారిలో జ్ఞాని సంపూర్ణ జ్ఞానము కలవాడు, నిత్యయుక్త సర్వదా నియుక్తుడైనవాడు, ఏకభక్తి భక్తియుక్త సేవయందే తత్పరుడు, విశిష్యతే ప్రత్యేకముగా, ప్రియో మిగులు ప్రియుడు, హి నిశ్చయముగా, జ్ఞానినః జ్ఞానవంతునకు, అత్యర్థం మిక్కిలి, అహం నేను, సహ అతడు, చ కూడా, మమ నాకు, ప్రియః ప్రియుడు. తాత్పర్యము భాష్యము శ్రీల ప్రభుపాదుల వారిచే. శ్రీల ప్రభుపాదికి జయ. వీరిలో సంపూర్ణ జ్ఞానము కలిగి సదా భక్తియుక్త సేవలో నియుక్తుడై ఉండేవాడు అత్యంత ఉత్తముడు. ఏలైనా నేను అతనికి మిక్కిలి ప్రియుడను, అతడు నాకు మిక్కిలి ప్రియతముడు. భాష్యము. ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, దివ్య జ్ఞానమును సముపార్జించుగోరువారు జ్ఞాని అనువారులు విషయ కోరికల నుండి విడివడినప్పుడు శుద్ధ భక్తులు కాగలరు. వీరిలో పరతత్వ జ్ఞానమును కలిగి సర్వ విషయ కోరికల నుండి ముక్తుడైన వాడు శ్రీకృష్ణ భగవానుని నిజమైన భక్తుడు కాగలడు. ఇట్టి సుకృతులైన నలుగురిలో సంపూర్ణ జ్ఞానవంతుడై ఉండి అదే సమయమున భక్తియుక్త సేవలో నియుక్తుడై ఉండేవాడు అత్యుత్తముడని శ్రీకృష్ణ భగవానుడు తెలుపుచున్నాడు. జ్ఞానమును అన్వేషించువాడు తనను దేహము కన్నను అన్యునిగా తెలుసుకొని మరింత పురోగతి పొందిన పిదప నిరాకార బ్రహ్మానుభూతిని, పరమాత్మానుభవమును పొందును. అతడు పూర్ణముగా పవిత్రుడైనప్పుడు తన నిజస్థితి శ్రీకృష్ణ భగవానుని దాసత్వమే అనడి విషయమును అవగతము చేసుకొనగలడు. అనగా శుద్ధ భక్తుల సాంగత్యములో జిజ్ఞాసువు, ఆర్తుడు, అర్ధార్థి, జ్ఞాని అనువారులు క్రమముగా పవిత్రులు కాగలరు. కానీ ప్రయత్న దశలో శ్రీకృష్ణ భగవానుని గూర్చిన జ్ఞానమును కలిగి ఉండి అదే సమయమున సేవను కూడా గూర్చువాడు ఆ భగవానునికి మిక్కిలి ప్రియతముడు కాగలడు. భగవానుని దివ్యమగు శుద్ధ జ్ఞానమునందు నెలకొనినవాడు భక్తిచే రక్షితుడయుండి భౌతిక కల్మషములచే ఎన్నడునూ అంటబడకుండును. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
మూకం కరోతి వాచాలం పంగం లంగాయతే గిరం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణాం. సో నిన్నటి శ్లోకంలో నాలుగు రకాల భక్తులు కృష్ణుడిని ఆశ్రయం పొందుతారు. మనుషులు అంటే భక్తులు అని చెప్పచ్చు, చెప్పకూడదు. సో ఎందుకంటే వాళ్ళు కృష్ణుడిని పొందుతున్నారు, అందుకు కృష్ణుడు వాళ్ళని పుణ్యాత్ములు అంటున్నాడు అక్కడ. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మాయావాదులు స్వయంగా కృష్ణుడు ఇంత క్లియర్గా ఇక్కడ వివరిస్తున్నా కూడా వీళ్ళు దాన్ని ఎట్లా తప్పు పట్టిస్తారో అసలు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ స్వయంగా కృష్ణుడు ఏం చెప్తున్నారంటే 4 రకముల మనుషులు నన్ను శరణు పొందుతారు, వాళ్ళు ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసు, పరతత్వ జ్ఞానం అన్వేషించేవాడు అని అక్కడ వ్యక్తుల గురించి చెప్పాడు. వీళ్ళందరూ నా భక్తి చేస్తారు అని కూడా చెప్తున్నాడు ఇక్కడ. భజంతే మాం, నా భక్తి చేస్తున్నారని చెప్తారు. అయినా కూడా ఈ మాయావాదులు ఏం చేస్తున్నారంటే ఆ కృష్ణుడిని కాకుండా ఇంకా ఏదో రూపము, అసలు రూపం లేదు అని చెప్తుంటే అసలు ఇక్కడ అర్థమే లేదు, ఇందులో అసలు అర్థం లేదు. ఎందుకంటే అసలు ఇక్కడ సాధారణంగా జీవులు వాళ్ళు కృష్ణుని ఇక్కడ వేడుకుంటారు, ఈ రకాల మనుషులు వేడుకుంటారు. అందులో ఇలాంటి వ్యక్తి భక్తుడు, భక్తియుక్త సేవలో ఇతను భక్తుడు అవుతాడు, అత్యంత ఉత్తముడు అని చెప్తున్నాడు. అంటే కృష్ణుడు ఒక వ్యక్తి అన్నది ఇక్కడ అర్థమైపోతుంది. అయినా కూడా ఈ మాయావాదులు ఏం చేస్తున్నారంటే ఇంత క్లియర్గా ఉన్న భగవద్గీతను కూడా ఈ ప్రజలకు ఏం చేస్తున్నారంటే మొత్తం మార్చి చెప్తున్నారు. ఈ ప్రజలకు ఇంత బుద్ధి కూడా ఉండదు. ఏమని అంటే స్వయంగా ఇక్కడ కృష్ణుడు తనని ఈ రకాల మనుషులు శరణు పొందుతారు అని ఉన్న తర్వాత కూడా కృష్ణుడు భగవంతుడు అంటే ఒక వ్యక్తి ఆయన అన్న విషయం వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో ఇక్కడ శ్రీకృష్ణుడు ఈ 4 తరగతుల వాళ్ళు పుణ్యాత్ములే, కానీ వీరిలో అంటే ఈ నలుగురిలోకెల్లా సంపూర్ణ జ్ఞానము కలిగి సదా భక్తియుక్త సేవలో నియుక్తుడై ఉండేవాడు అత్యంత ఉత్తముడు. ఏలైనా నేను అతనికి మిక్కిలి ప్రియుడను, అతడు నాకు మిక్కిలి ప్రియతముడు. సో మనము అంటే కృష్ణుడు నన్ను ఇష్టపడుతున్నాడా లేదా అని అప్పుడప్పుడు ఒక భక్తుడికి డౌట్ వస్తుంటుంది. లేకపోతే నాకు ఎందుకు ఇట్లా జరుగుతుంది, కృష్ణుడు నన్ను ఇష్టపడుతున్నాడో లేదో అని. కానీ కృష్ణుడు ఎలా ఇష్టపడతాడో, కృష్ణుడు ఎవరిని ఇష్టపడతాడు అన్నది ఇక్కడ క్లియర్గా ఉంది. సంపూర్ణ జ్ఞానము కలిగి సదా భక్తియుక్త సేవలో నియుక్తుడై ఉండేవాడు. సో మరి సదా భక్తియుక్త సేవలో అంటే ఇప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు ఇది నేర్పించడానికి ఆయన అవతరించారు. సో చైతన్య మహాప్రభు ఒక పేరు శ్రీ చైతన్య మహాప్రభువు కదా. అందులో మహారాజ్ వారు ఒక లెక్చర్లో చెప్పారు, శ్రీ చైతన్య మహాప్రభు అంటే చైతన్యం యొక్క రూపం తీసుకొని వచ్చిన కృష్ణుడు అన్నమాట. అంటే మనము చైతన్య మహాప్రభు వచ్చాడంటేనే చైతన్యం, మన చైతన్యం సరిగ్గా లేనంతవరకే కృష్ణుని అర్థం చేసుకోలేము. ఆ చైతన్యము కేవలం ఈ కృష్ణుడి గురించి, ఆ చైతన్యము ఎప్పుడైతే భక్తుడిది ఉంటుందో, తన చైతన్యం పూర్తిగా కృష్ణుడి గురించే ఉంటుందో అది కృష్ణ చైతన్యం. సో ఆ చైతన్యం యొక్క రూపము అంటే చైతన్య మహాప్రభు. సో ఇక్కడ అంటే మామూలుగా భక్తిలో మనము ఎలా అంటే సంబంధ, అభిధేయ, ప్రయోజన 3 ఉంటాయి. సంబంధము అంటే భగవంతుడితోటి నాకు ఉన్న సంబంధం అని ఫస్ట్ తెలుసుకోవడానికి. ఈ అభిధేయము అంటే మనము ఏమి చేస్తే ఆ భగవంతుని పొందుతాము, ఆ కార్యాలు. ప్రయోజనం అంటే ఆ కార్యాలు చేసిన తర్వాత మనం ఏం పొందుతాము. సో భక్తుడికి సంబంధము అంటే నాకు భగవంతుడు ఏంటి సంబంధం. అభిధేయం అంటే నేను భక్తియుక్త సేవ చేయాలి. సేవ చేయడం అనేది అభిధేయము. సేవ చేయడం ద్వారా నేను పొందేది ప్రయోజనము కృష్ణుని.
కానీ ఈ నలుగురు ఎవరైతే కృష్ణుని ఇంతకుముందు ఇక్కడ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నారు, ఈ 4 రకాల మనుషులు పుణ్యాత్ములే, కానీ ఈ సంబంధ అభిధేయ ప్రయోజన వాళ్ళది తప్పు ఉంది. ఈ సంబంధం అనేది వాళ్ళకు తెలుసు, ఓ నాకు భగవంతుడికి సంబంధం అనే సంబంధం ఉంటుంది. మరి యాక్టివిటీ ఏంటి వాళ్ళకు? ఏమని అంటే, ఓ నేను ఆ భగవంతుడి సంబంధం ఉండాలంటే నేను ఒక వ్రతం చేయాలి, లేదా ఇదేదో మంత్రం చెప్పాలి, ఇలా ఉంటుంది. ప్రయోజనం ఏంటి? ఆ భగవంతుడు తృప్తి పడితే నాకు ఒక కారు బంగళా వస్తుంది. ప్రయోజనం ఇవి. అంటే భౌతికమైన లాభాలే వాళ్ళకు ప్రయోజనము. సో ఈ సంబంధ అభిధేయ ప్రయోజన భౌతికులకు ఒక రకంగా ఉంటుంది, భక్తుడికి మాత్రము కృష్ణుడికి తనకు సంబంధం, కృష్ణ సేవనే అభిధేయము, కృష్ణుని పొందడమే ప్రయోజనము. ఒక లెక్చర్లో మహారాజ్ చెప్తున్నారు, సెన్షువల్ ఎంజాయ్మెంట్, సిన్సియర్ అటాచ్మెంట్. సెన్షువల్ ఎంజాయ్మెంట్ అంటే ఏంటంటే, భగవంతుడి దగ్గరికి చాలామంది మొక్కుతుంటారు. వాళ్ళకు భగవంతుడు అంటే ఇష్టమే, అంటే వాళ్ళు భగవంతుని ఇష్టపడతారు. కానీ వాళ్ళ భగవంతుడు ఉన్నది వాళ్ళ కోరికలు తీర్చడానికి ఉన్నాడు అని ఇష్టపడుతుంటారు. అంటే వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నారో, అంటే భగవంతుడు మనని భౌతిక జగత్తులో సృష్టించాడు కాబట్టి ఆయన మనం ఇక్కడ సుఖంగా ఉండడానికి, మన కోరికలు తీర్చడానికి ఆయన అక్కడ ఉన్నాడు. సో నేను వెళ్ళి ఆయనకు మొక్కుతే నా కోరికలు తీర్చి నేను ఇక్కడ సుఖంగా ఉంటే ఆయన సుఖంగా ఉంటాడు. ఇలా ఆలోచన ఉంటుంది భౌతికమైన వ్యక్తి. వీళ్ళందరూ సెన్షువల్ ఎంజాయ్మెంట్ పర్సన్స్ అన్నమాట. ఇంకొకరు సిన్సియర్ అటాచ్మెంట్. వీళ్ళు కృష్ణుడు చెప్తున్న ఈ 17వ శ్లోకంలో ఉన్న ఆ సదా భక్తియుక్త సేవలో నియుక్తుడై ఉండేది వాడి గురించి ఈ సిన్సియర్ అటాచ్మెంట్. అతను శుద్ధ భక్తుడు. మరి శుద్ధ భక్తుడికి వాళ్లకు తేడా ఏంటి? ఎలా అంటే, సాధారణంగా ఇప్పుడు మనం భక్తియుక్త సేవలో జపం చేస్తుంటాము. జపంలో కూడా కొన్ని స్థితులు ఉన్నాయి. అంటే మొదట్లో ఒక వ్యక్తి జపం చేసేటప్పుడు తను నామాపరాధ స్థితిలో జపం చేస్తుంటాడు. కొంతకాలం అలా చేస్తూ కొంతకాలం తర్వాత నామాభాస స్థితికి వస్తాడు. అలా ఇంకా చేస్తూ తర్వాత తను భగవంతుడి నామానికి భగవంతుడికి తేడా లేదు అన్న స్థితికి వచ్చేస్తాడు. శుద్ధ నామానికి అంటే భగవంతుడికి నామానికి తేడా లేదు, ఈ స్థితికి వస్తాడనమాట. అంటే శుద్ధ నిత్యముక్త నామ్ని అభిన్నం. అంటే నిత్యముక్త స్థితికి వచ్చినప్పుడు నామానికి భగవంతుడికి తేడా లేదన్న స్థితికి వచ్చేస్తాడు. అంటే ఈ అంటే భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా ఈ నామజపంలో కూడా ఇన్ని స్టేజెస్ ఎందుకున్నాయో, అదేవిధంగా శ్రీకృష్ణుడి దగ్గరికి మనం వెళ్ళాలన్నా కూడా మొదట కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే, 4 రకాల ఫస్ట్ నా దగ్గరికి వచ్చి అట్లీస్ట్ అడుగుతున్నారు. అంటే వాడి కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళకి ఏమైనా డబ్బు కావాల్సినప్పుడు, తర్వాత జ్ఞానం కావాలనుకున్నవాడు, ఇంకోటి ఏది ఇంకా ఎంక్వైరీ చేయడానికి. సో వీళ్ళందరూ కూడా నన్ను ఆశ్రయం పొందుతున్నారు కదా, వాళ్ళని పుణ్యాత్ములను ఎందుకు అన్నాడు కృష్ణుడు అంటే, వీళ్ళు ఈ 4 పొందడానికి నా దగ్గరికి వస్తారు. ఎక్కడికి? గుడికి వచ్చినప్పుడు అక్కడ నా ఇస్కాన్ డివోటీ ఒకడు ఉంటాడు, ఒక భక్తుడు ఉంటాడు. అంటే ఇస్కాన్ అని కాదు, జనరల్గా ప్రభుపాదుల వారు ఇస్కాన్ స్థాపించారు కాబట్టి ఆయన ద్వారానే ఈ ప్రచారం ఎక్కువ జరిగింది. సో అక్కడ ఒక భక్తుడు ఉంటాడు, ఆ భక్తుడు వీళ్ళని పట్టుకొని నా భక్తుల్లాగా తయారు చేసేస్తాడు. అందుకే వీళ్ళు పుణ్యాత్ములు. ఎందుకంటే వీడు ఈ 4 కారణాలతో ఒకవేళ రాలేడు అనుకోండి, వాడు నా భక్తుడిని కలవడు, వాడు శుద్ధ భక్తుడు కాడు. అందుకని కృష్ణుడు ఇక్కడ ఈ యొక్క స్టేజెస్, వాళ్ళు మొదటి స్టేజ్లో ఉన్నారు, నామాపరాధ స్థితిలో ఉన్నట్టు కృష్ణుడి దగ్గరికి వచ్చారు. కృష్ణుడిని ఇష్టపడతారు, కానీ వాళ్ళు కృష్ణుడిని నేను భోగించడానికి కావాల్సినవి ఈయన ఇస్తాడు అన్న స్థితిలో ఉన్నారు. కృష్ణుడి దగ్గరికి వస్తూ ఉంటారు అంతే. కానీ ఎప్పుడైతే భక్తుడిని కలుస్తారో వాళ్ళు నామాభాస స్థితికి, కొంచెం ఉన్నత స్థితికి ఎదిగి చివరికి భక్తిలోకి వచ్చేస్తారు. ఓకే, నెక్స్ట్
హరినామ చింతామణి ఇంకా భక్తి ఆలోకాలో శుద్ధ భక్తుడి గురించి భక్తి వినోద్ ఠాకూర్ వివరించారు. ఒకటి లౌకిక శ్రద్ధ, ఇంకొకటి శాస్త్రీయ శ్రద్ధ. లౌకిక శ్రద్ధ అంటే ఏంటంటే ఈ భౌతికమైన లోకంలో ఉన్న కార్యాలు లేదా ఉన్న వాటిపైన ఇష్టం, శ్రద్ధ ఎక్కువ వహించి అవి పొందడానికి ప్రయత్నిస్తారు. ఇంకొకటి శాస్త్రీయ సిద్ధి, అది ఏంటంటే శాస్త్రం పైన ఆధారపడి ఉంది. సో ఈ 4 రకాల ఈ వ్యక్తులు వీళ్ళందరూ కూడా లౌకిక శ్రద్ధతోటే ఉన్నారు. అంటే వాళ్ళకి కావాల్సినవి ఆ భగవంతుని వెళ్ళి అడుగుతారు, పొందుతారు, సంతోషంగా ఉంటారు. కానీ శాస్త్రీయ శ్రద్ధ అనేది భక్తుడి ఇది ఈ రూట్లో వెళ్తాడు. ఇందులో భక్తుడికి ఉదార స్వభావం ఉంటుంది. అంటే తను దేని గురించి కూడా అంటే ఒక భక్తుడు ఏది కూడా కోరుకోడు. ఉదాహరణకి ఎవరైనా తనని పొగిడారనుకోండి, తను ఏం రియాక్షన్ ఇవ్వడు. తనని ఇంకెవరైనా పోనీ నిందించారనుకోండి, దానికి కూడా రియాక్ట్ అవ్వడు. కానీ ఈ 4 రకాల వ్యక్తులు మాత్రము వాళ్ళు పుణ్యాత్ములు అయినా సరే వీటి లోబడి ఉంటారు. అంటే ఎవరైనా పొగిడితే వాళ్ళు ఆనందపడతారు. అంటే వాళ్ళు వచ్చి కృష్ణుడిని మొక్కుతారు, కృష్ణుడు కోరిక తీరుస్తాడు. ఒక బిల్డింగ్ అడుగుతారు, బిల్డింగ్ కట్టుకుంటారు. ఆ బిల్డింగ్ బాగుంది అంటే వాళ్ళు ఆనందపడుతుంటారు, అబ్బా నేను ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నా అని. అంటే అది వాళ్ళే చేసినట్టు ఆనందపడుతుంటారు. కానీ అదే భక్తుడు అది కృష్ణుడిదే అని భావనతోటి అది బాగుంది అన్నా బాగలేదు అన్నా కృష్ణుడు అది చేయించుకున్నాడు, అది కృష్ణుడిది అని చెప్పేస్తాడు. సో ఈ విధంగా నెక్స్ట్ ఉదాహరణకి ఇప్పుడు ప్రభుపాదుల వారు చూడండి, ఆయన జస్ట్ 40 రూపీస్ తీసుకొని అమెరికాకి వెళ్ళారు. మాయాపూర్ ఇస్కాన్ టెంపుల్లో కూడా ప్రభుపాదుల వారి రూమ్ ఉంది. అది చాలా చిన్న సైజులో ఉందంట. ఈవెన్ ప్రభుపాద్ స్టార్టింగ్లో కూడా ఆయన ఉన్న రూమ్ చాలా చిన్నది. మళ్ళీ కానీ సపరేట్గా బ్రహ్మచారీస్కి మాత్రం బ్రహ్మాండంగా కట్టించారంట. సో అంటే ఒక భక్తుడు ఏది కూడా తన గురించి తను స్వీకరించాడు, తన గురించి తను ఎప్పుడు ఏది స్వీకరించాడు. నెక్స్ట్ మన సాధారణంగా ఈ ఆర్తో జిజ్ఞాసు వీళ్ళు ఎలా ఉంటున్నారంటే కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. కృష్ణుడి దగ్గర నుంచి ప్రతిదీ వాళ్ళు కావాలి, కృష్ణ నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, లేకపోతే ఇక్కడ వాళ్ళకి ఏమంటారు నాకు ఒక ఉద్యోగం కావాలి. మనం చాలాసార్లు వింటాము ఏదది మామూలుగా వీసా గురించి అని వెళ్తుంటారు. యాక్చువల్గా వీసా గురించి ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్తే వాళ్ళ కోరిక కూడా అక్కడ తీరుతుంది. వాళ్ళు 108 చుట్లు కూడా తిరుగుతారు కోరిక తీరినందుకు. కానీ అక్కడ అతను భగవంతుడు తీర్చాడు అన్న విషయం వాళ్ళకి తెలుసు, కానీ మాయ ద్వారా వాళ్ళకి అది అర్థం అవ్వదు. ఎలా అంటే ఒక ముసలావిడ ఉందన్నమాట. ఆవిడ రోజు అడవిలోకి వెళ్ళి, అంటే భారతదేశంలో కూడా, అంటే మహారాజ్ లెక్చర్లో చెప్తున్నారు, భారతదేశంలో ఇప్పుడు కూడా కొందరు అడవిలోకి వెళ్ళి ఆడవాళ్ళు కొందరు కట్టెలు కొట్టుకొస్తుంటారు. అంటే పెద్దవాళ్ళు ఇంటి కట్టెలు కొట్టుకొని వస్తుంటారు. సో పూర్వము ఇలానే ఒక ఆవిడ కట్టెలు మోసుకొని వస్తుందంట. అది ఒకటి జారి కింద పడిపోయింది ఆ కట్టెల మోపు నుంచి. పడిపోగానే గోవింద కృష్ణ రక్షించయ్యా అనిందంట. కృష్ణుడు స్వయంగా వచ్చాడు, నాకు వచ్చావా తండ్రి, ఆ కర్ర తీసి పైన పెట్టవా అని అడిగింది. కానీ ఆమెకు యాక్చువల్గా కృష్ణుడు ఈవెన్ ఆధ్యాత్మికం వదిలేండి, భౌతికంగా కూడా ఆమె సంతోషంగా జీవితం మొత్తం సంతోషించడానికి కూడా అవసరమైనంత కృష్ణుడు ఇవ్వగలుగుతాడు. కానీ ఆమె బుద్ధి ఎంత ఉందంటే ఆ కర్ర కృష్ణుడు పైన పెట్టడానికే ఉపయోగం వచ్చాడు. సేమ్ అదే విధంగా భగవంతుడి దగ్గరికి వీళ్ళందరూ వస్తూ ఉన్నారు, పుణ్యాత్ములు వస్తున్నారు. కానీ ఆ కృష్ణుడు ఎంత ఇవ్వగలుగుతాడు, అసలు కృష్ణుడు ఎవరు తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నించట్లేదు. కానీ ఆ వచ్చే వాళ్ళు పుణ్యాత్ములు, ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక రోజు భక్తులు అవుతారు కాబట్టి, ఫస్ట్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి కృష్ణుడు వాళ్ళని పుణ్యాత్ములు అన్నాడు. ఉదాహరణకి ఇప్పుడు యుధిష్ఠిర్ మహారాజు అడుగుతాడు, కృష్ణ మీరు
మీరు భగవంతుడు కదా, మీరు మాతో పాటే అంటే మీ అంటే నీ భక్తులు ఇలా జీవిస్తున్నారు అని ప్రపంచం మమ్మల్ని చూసి నిన్ను నిందిస్తుందేమో, ఎందుకంటే మమ్మల్ని మీరు ఎప్పుడు చూసినా అడవులకే పంపించారు అని పాండవులు యుధిష్ఠిర్ మహారాజ్ అడుగుతారు. సో అప్పుడు కృష్ణుడు అంటాడనమాట, నేను నా భక్తుల దగ్గర మొదట వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేదంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్న ధనం అంతా నేను ఫస్ట్ తీసుకుంటానంటారు. సో కానీ అంటే చూడండి, ఫస్ట్ ఎప్పుడైతే మనిషి దగ్గర ధనం అంటే ఎక్కువ ఆసక్తి ధనం మీద ఉంటుంది, అది భగవంతుడు ఫస్ట్ తీసేసుకుంటాడంట. ప్రభుపాదుల వారు కూడా ఆయన బిజినెస్ చేసేటప్పుడు, మెడికల్ బిజినెస్ చేసేటప్పుడు ఆయన బిజినెస్ నడిపించేవాడు, కానీ ఆ బిజినెస్ ఎప్పుడు కష్టంగానే నడిచేది. రేపు ఆగిపోతుందో ఎల్లుండి ఆగిపోతుందో అనే నడిచేది. ఆయన ఎప్పుడు ఇట్లా పెద్ద బిజినెస్ లాగా చేయలేదు, ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటాడు. కానీ ఆయన ఒక 40 రూపాయలు తీసుకెళ్ళి ఈ ఇస్కాన్ టెంపుల్స్ కట్టాడు కదా, కొన్ని వేల కోట్లు $1,000,000 వచ్చేసాయి ఆయనకి. అంటే భగవంతుడు అక్కడ యుధిష్ఠిర్ మహారాజ్ చెప్తున్నాడు అనమాట, అంటే నా భక్తుడికి ఫస్ట్ అన్నీ తీసేసుకుంటారు, అర్హత వచ్చిన తర్వాత భగవంతుడు అన్నీ ఇస్తుంటాడు. సో కొందరి కేసు అంటే భక్తుల కేసులో ఇట్లా కాకపోవచ్చు, కానీ సాధారణంగా కృష్ణుడు ఒకవేళ ఇంటర్ఫియర్ అయ్యాడు అనుకోండి, అప్పుడు ఆ భక్తుడి దగ్గర ఉన్నవన్నీ తీసుకున్న తర్వాత ఆ భక్తుడు కేవలం కృష్ణుడి మీదనే ఆధారపడే స్థితి వచ్చిన తర్వాత తన ద్వారానే భక్తి ప్రచారం చేస్తుంటాడు. యాక్చువల్గా ఒకసారి మామూలుగా ఇస్కాన్లో కొత్తగా మొదలైనప్పుడు చాలామంది ప్రభుపాదుల వారి శిష్యులందరూ కూడా బుక్స్ వితరణకి, బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళేవాళ్ళంట. వాళ్ళు బుక్స్ ఎంత మంచిగా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళంట, అసలు ఎవరైనా భౌతికులు చూస్తే ఆ బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేసే విషయం చూడండి, ఈ బుక్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, అసలు నువ్వు ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, నువ్వు నా కంపెనీలో జాయిన్ అయిపో, నీకు $1,000 స్టార్టింగే ఇచ్చేసా ఇన్సెంటివ్ లాగా, $1,000 తీసుకొని నువ్వు నా కంపెనీలో జాయిన్ అయిపో, ఎందుకంటే నువ్వు బిజినెస్ రన్ చేస్తే నా కంపెనీ టాప్కి వెళ్ళిపోతుంది, ఇంత మంచి ప్రచారం చేస్తున్నావు అని ప్రతి ఒక్కరికి చెప్పేవాళ్ళంట. అంటే మన ప్రభుపాదుల వారి శిష్యులు. కానీ వాళ్ళు అన్నారు, నాకు ఇవన్నీ వద్దు, నాకు కృష్ణుడే కావాలి. అంటే ఈవెన్ బ్రహ్మ ఇంద్ర పదవులు మనం చూడకుండొచ్చు, కానీ భౌతికంగా మనం చూస్తుండొచ్చు. ఎలా అంటే ఈయన ఎవరో ఉన్నారు, ఆయన అంటే చాలా డబ్బులున్న వ్యక్తులు, 14 అంతస్తుల్లో ఒక్కొక్క అంతస్తులో హెలికాప్టర్ ఫీల్డ్ కూడా ఉందంట, హెలికాప్టర్ వచ్చి ఆగుతుందంట. ప్రతి అంతస్తులో అన్ని 3-4 వేల జతల చెప్పులు, డ్రెస్సెస్ అన్నీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారంట. అంటే కానీ భక్తుడు చూడండి, అన్నీ ఇస్తాన్న కూడా వద్దు అంటున్నాడు, నాకు కృష్ణుడే కావాలంటున్నాడు అనమాట. అంటే తనకు అసలు మామూలుగా అసలు ఇట్లాంటి వ్యక్తులు అంటే ఈవెన్ దేవతలు కూడా ఇట్లుంటారేమో. దేవతలు కూడా, ఇంద్రుడు ఎప్పుడైనా ఎవరైనా గొప్పగా తపస్సు చేస్తే ఇంద్రుడు అని వర్షం పంపిస్తూనే ఉంటాడు, నువ్వు మళ్ళీ నా పోస్ట్ కొట్టేస్తావని. కానీ అసలు ఇక్కడ భక్తులు వాళ్ళు ప్రాణమైనా వదిలేస్తున్నారనమాట. సో ఈ 4 రకాల వ్యక్తులకి విశుద్ధ భక్తునికి కృష్ణుడు ఎందుకు లొంగిపోతాడంటే, ఇక్కడ 9th క్యాంటోలో అంబరీష్ మహారాజ్ లీల దగ్గర దూర్వాస ముని ఎప్పుడైతే తను అంబరీష్ మహారాజ్కి అఫెన్స్ చేస్తారో, అప్పుడు విష్ణు సుదర్శన చక్రం ఆయన వెనుక పడుతుంది. చివరికి విష్ణు దగ్గరికి వెళ్తే విష్ణు అంటాడు, ఈ శ్లోకంలో చెప్తున్నారు, దారాగరా పుత్రాప్త ప్రాణం విత్తం ఇమం పరం హిత్వా మాం శరణం యాతః కథం తాం త్యక్తుం ఉత్సహే. అంటే తెలుగు నాకు దొరకలేదు బుక్. సిన్స్ ప్యూర్ డివోటీస్ గివ్ అప్ దేర్ హోమ్స్, వైఫ్స్, children's, relatives, riches and even their lives simply to serve me without any desire for material improvement in their life or in the next, how can I give up such devotees at any time? ఇక్కడ విష్ణు అంటున్నాడు అంబరీష్ మహారాజ్ తోటి ఏమని అంటే, నా శుద్ధ భక్తులు వాళ్ళ ఇల్లు, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలను, కుటుంబంని, ధనము, వాళ్ళ స్వయంగా తన ప్రాణాలు కూడా నాకు సేవ చేయడానికి వదిలేస్తున్నారు. భౌతికమైన కొంచెం పురోగతి కూడా వాళ్ళు ఆలోచించట్లేదు. ఈ జన్మలో కూడా తదుపరి జన్మలో కూడా అలాంటి భక్తుల్ని నేను ఎందుకు వదిలేస్తా ఏ సమయంలోనైనా.
అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ స్వయంగా విష్ణు ఒక భక్తుడి గురించి ఎట్లా డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు చూడండి. అంటే నన్ను వాళ్ళు ఇంత ఇష్టపడుతున్నారు కదా, నేనెందుకు వాళ్ళను వదిలేస్తాను అంటే ఇక్కడ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తున్నాడు కృష్ణుడికి. ఒక భక్తుడికి పూర్తి కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు అనమాట. నేను నా భక్తుడిని ఎప్పుడు మర్చిపోను, నా గురించి మొత్తం వదిలేసిన వ్యక్తిని నేను ఎప్పుడు వదిలేను. కానీ అభక్తులు చూడండి, వాళ్ళు సర్వం ఒకవేళ ఒక అభక్తుడిని నమ్ముకొని ఉంటే వాడు ఎప్పుడైనా చీట్ చేసి వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా చీట్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ భగవంతుడు ఎప్పుడు చీట్ చేయడు. అది స్పెషల్ అనమాట. భగవంతుడి దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఆయన కొంచెం ఆయనకు ఎవ్వరు సర్వీస్ చేసినా సరే ఆయన ఎప్పుడు అది రుణం అట్లానే ఉంచుకుంటాడు. నా భక్తుడు నాకు చేశాడు, అది చాలా గ్లోరిఫై చేస్తాడంట యాక్చువల్గా. అంటే అది భగవంతుడి లోపల అది క్వాలిటీ అనమాట. భక్తుడి లోపల ఆ క్వాలిటీ ఉంటుంది. ఈవెన్ చిన్న సర్వీస్ చేసినా కూడా ఇతను సర్వీస్ చేశాడు. ఈవెన్ ఇప్పుడు మనం బుక్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఒక చిన్న బుక్ 20 రూపీస్ ఇచ్చి కొన్నాడు అనుకోండి, మన ముందే ఒకవేళ చదువుతున్నాడు అనుకోండి, కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది. అంటే సాధారణ జీవునికే మనకు కొంచెం ఇట్లా ఒకరు కృష్ణ భక్తి చేస్తే కొంచెం హ్యాపీనెస్ వస్తుంది 20 రూపీస్ ఇచ్చి బుక్ కొంటేనే. అలాంటిది కృష్ణుడు అసలు మనం ఇంత ఇస్తే ఆయన అన్లిమిటెడ్ ప్రేమ చూపిస్తాడు జీవుడి మీద 20 రూపీస్ బుక్ కొంటే కూడా. సో అందుకే భగవంతుడు చాలా కృప. భక్తులకు ఎందుకు ఇష్టపడతాడు అంటే భక్తులు తన సర్వస్వం కూడా వదిలేస్తారు. అంటే చాలామంది మనం చూస్తాము, ఇప్పుడు పూర్వము భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ సమయంలో కూడా ఆ జాతి గోస్వామిస్ వాళ్ళందరూ చంపడానికే ప్రయత్నించారు. తర్వాత బ్రాహ్మణ్స్ వాళ్ళందరూ చంపడానికి ప్రయత్నించారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని. మరి ఎవరు కాపాడారు? కృష్ణుడే రక్షిస్తాడనమాట. కృష్ణుడు ప్రొటెక్ట్ చేస్తాడు తన భక్తుల్ని. అలానే ఇంకా భక్తి వినోద్ ఠాకూర్ని, ఆయన ఎవరు? ఫాల్గు బాబా అని, వాడు మాయమంత్రాలు అన్నీ ఉంటాయి, శుద్ర పూజలు చేసి చంపుదాం అనుకున్నాడు. కానీ భక్తి వినోద్ ఠాకూర్ శ్రీమద్ భాగవతం పట్టుకొని శ్రద్ధగా కృష్ణుడిని వేడుకున్నారు, రక్షింపబడ్డాడు. అట్లనే కొందరు గురు మహారాజ్ అంటే గాడ్ బ్రదర్స్ ఉన్నారు, ప్రభుపాదుల వారి శిష్యులు. అంటే ఉదాహరణకి పూజ్య భక్తి రాఘవ్ మహారాజ్, పరమ పూజ్య భక్తి రాఘవ్ మహారాజ్, ఆయన మాయాపూర్లో అది గన్ షాట్స్ అవన్నీ అయినప్పుడు ఆయన అన్నారు, యాక్చువల్గా నా ప్రాణం పోవాల్సింది, సంభవం కాలు ఒక్కటి పోయింది అని అన్నారు. అట్లానే పరమ పూజ్య జయప్రతాక్ మహారాజ్, ఆయన కూడా ఇక్కడ అంటే జస్ట్ నేను ఇప్పుడే విన్నా ప్రభు నుంచి, అంటే ఆల్మోస్ట్ మెడ లోపల వరకు ఇట్లా కట్ అయిపోయిందంట. వాళ్ళు చంపేవాళ్ళు కొద్దిగా లోపలికి వెళ్ళిపోయినా చనిపోయేవారంట. బట్ ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే కృష్ణుడు ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు, కృష్ణుడు ఎప్పుడు రక్షిస్తూనే ఉన్నారు. మళ్ళీ రష్యాలో కూడా వేల మంది, ఇప్పుడు చూడండి ఒక్క సెనేటర్ ద్వారా ప్రభుపాద వెళ్ళి ప్రచారం చేస్తే ఆ సెనేటర్ నుంచి ఇప్పుడు 1,00,000 కొలది మంది భక్తులు తయారవుతున్నారు. రష్యాలో టఫెస్ట్ కంట్రీ రష్యా. ప్రచారం ఎట్లా జరుగుతుంది? ఎట్లా భక్తులు అంత వాళ్ళ దగ్గర ఎట్లుంటుందంటే గవర్నమెంట్ చాలా మొనార్కీ లాగా, అంటే చాలా టఫ్గా చూస్తుంది, భక్తులు అనగానే హింసిస్తారు. మరి ఇంత ప్రచారం ఎట్లా ఎస్కేప్ అవుతున్నారు? కృష్ణుడు ఎస్కేప్ చేస్తున్నాడు అనమాట. సో ఈ విధంగా కృష్ణుడు భక్తుడి పట్ల ఎందుకు ఇంత ఇష్టం అంటే ఇది ఒకటే కారణం. సిన్స్ ప్యూర్ డివోటీస్ గివ్ అప్ దేర్ హోమ్స్, వైఫ్స్, చిల్డ్రన్, రిలేటివ్స్, రిచెస్ అండ్ ఈవెన్ దేర్ లైఫ్స్ సింప్లీ టు సర్వ్ మీ. కేవలం నాకు సేవ చేయడానికి ఇన్ని వదిలేస్తారు వితౌట్ ఎనీ డిజైర్ ఫర్ మెటీరియల్ ఇంప్రూవ్మెంట్. భౌతికంగా ఎలాంటి ఇంకా ఎదగాలి, నేను భౌతికంగా ఎదగాలని కించెత్తు కూడా లేదు అతనికి. అందుకని కృష్ణుడు ఆ భక్తులకి ఎప్పుడు రుణపడే ఉంటారన్నమాట. హరే కృష్ణ. ఓకే. శ్రీమద్ భగవద్గీత యథాతథంకి జయ. శ్రీల ప్రభుపాదకి జయ.